టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతను నటించిన ఒక షార్ట్ ఫిల్మ్లోని ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్లో గౌతమ్ ఒక అమ్మాయితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు చూపించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గౌతమ్ ధరించిన టీషర్ట్ పై ఇండియా అని ఉండగా ఆ అమ్మాయి టీషర్ట్ పై పాకిస్తాన్ అని ముద్రించి ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో గౌతమ్ ఒక పాకిస్తాన్ నేపథ్యంలో ఉన్న అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియో కొందరు పోస్ట్ చేయడంతో కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ టీషర్ట్ పై ఇండియా అని ఉండగా ఎదురుగా ఉన్న అమ్మాయి టీషర్ట్ పై పాకిస్తాన్ అని ఉండడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తుంది. ఇది కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ అయినా దానిలోని దృశ్యాలు, టీషర్ట్లపై ఉన్న పేర్లు ప్రస్తుత పరిస్థితుల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు నెటిజన్లు ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా అభిప్రాయపడుతుండగా మరికొందరు ఇది కేవలం కళాత్మకమైన వ్యక్తీకరణగా చూడాలని అంటున్నారు. మహేష్ బాబు లేదా అతని కుటుంబ సభ్యులు ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో రాబోయే రోజుల్లో వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవైపు గౌతమ్ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే మరోవైపు ఈ షార్ట్ ఫిల్మ్ అతనిని వివాదంలోకి నెట్టింది. ఈ వీడియో పాతదని, అది ఏదో యాడ్ షూట్ అయి ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. ఇది కేవలం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మహేష్ బాబుపై వ్యతిరేకత వచ్చేలా ఈ వీడియో వక్రీకరించి వైరల్ చేస్తున్నారని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు.